గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా తెలివైన వాళ్ళే మౌనంగా ఉండిపోతారు. ఎందుకో తెలుసా? ప్రతి విషయానికి ప్రతిస్పందిస్తే జరిగేది ఇదే. ఈ అంశం మన జీవితానికి అద్దంలా నిలుస్తుంది. ఎందుకంటే చాలామంది పూర్తిగా తమ జీవితాన్ని తామే నడపకుండా ఇతరుల మాటలు, చూపులు, విమర్శలు, అభిప్రాయాల చేత నడిపించబడుతున్నారు. మనకు ఏది అవసరం, ఏది అనవసరం అనే విచక్షణ కోల్పోయిన రోజు నుంచి మనశ్శాంతి అనేది క్రమంగా కరిగిపోతుంది. ఎవరు ఏమన్నా, ఏం చేసినా వెంటనే స్పందించాలి అనుకోవడం మన బలహీనత కాదు, కానీ అది మనకున్న నియంత్రణను కోల్పోయిన స్థితిని సూచిస్తుంది. ప్రతి మాటకి కూడా తిరిగి జవాబు ఇవ్వాలని తపన పడే వ్యక్తి తన శక్తినంతా బయటి వాళ్ళకు అప్పగించినట్లే. ఎందుకంటే మన స్పందన వాళ్ళ చేతుల్లోకి వెళుతుంది. వాళ్ళు నవ్వితే మనం నవ్వాలి, వాళ్ళు కోపడితే మనం కోపడాలి. ఇక వాళ్ళు తక్కువ చేస్తే మనం బాధపడాలి. మరి ఇలాంటప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉండదు. ప్రతి విషయానికి స్పందిస్తే మన సమయం వృధా, మన మనశ్శాంతి పోతుంది, మన ఆలోచన శక్తి కూడా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరులు వేసిన మాటల వల్ల చిక్కుకోవద్దు. ప్రతి విషయానికి స్పందిస్తే మన సమయమే కదా వృధా అయిపోతుంది. మన మనశ్శాంతి పోతుంది, మన ఆలోచన శక్తి పూర్తిగా తగ్గిపోతుంది, మన లక్ష్యాలపై దృష్టి చెదిరిపోతుంది. ఇతరులు వేసిన మాటల వల్ల చిక్కుకొని మనం మన జీవిత మార్గాన్ని మర్చిపోతాం. అసలు నిజం ఏంటి అంటే ప్రతిస్పందించకపోవడం ఓటమి కాదు, అది గొప్ప విఘ్నత. ఎవరైనా సరే రెచ్చగొట్టే మాట మాట్లాడితే స్పందించకపోవడం భయం కాదు, అది ఆత్మ నియంత్రణ. ఎవరైనా అవమానిస్తే నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, అది ఆత్మ గౌరవం. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతిసారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజం కాలంతోనే మాట్లాడుతుంది. మట్టి మీద రాయి విసిరితే రాయి మట్టిని బాధించదు. అలానే నీచమైన మాటలు నీ స్థాయిని ఎప్పటికీ తగ్గించవు. వాటిని స్పందించినప్పుడు మాత్రమే అవి నీ మనసును గాయం చేస్తాయి. ప్రతి కుక్క మొరిగితే ప్రతిసారి రాయి విసిరాల్సిన అవసరం లేదు. మన ప్రయాణం మనది, మన గమ్యం మనది. మధ్యలో వచ్చే శబ్దాలు మన దృష్టిని తప్పించేందుకు మాత్రమే. మహానుభావులు అందుకే ప్రతి విషయానికి స్పందించరు. వారికి తెలిసింది ఒకటే, తమ శక్తిని ఎక్కడ ఖర్చు చేయాలో, ఎక్కడ దాచుకోవాలి. నువ్వు ప్రతి విషయంలో స్పందిస్తే ఇతరుల భావోద్వేగాలకు బానిసవుతావు. నువ్వు ఎంపిక చేసుకోకుండా ప్రతిస్పందిస్తే నువ్వు నీ జీవితాన్ని ఇతరులకు అప్పగించిన వాడివవుతావు. కాబట్టి జీవితం నేర్పే గొప్ప పాఠం ఇదే. ఏది పట్టించుకోవాలో నిర్ణయించుకో, ఏది వదిలేయాలో నువ్వు తెలుసుకోవాలి. ప్రతిస్పందన కంటే స్పందన అవసరమైన చోటే మాట్లాడు. మిగతా చోట్ల నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చుకో. ఎందుకంటే నిశ్శబ్దం ఓ బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన సమాధానం. మన జీవితంలో మనకే తెలియకుండా మన శత్రువులుగా మారేవాళ్ళు మనుషులు కాదు, మన అలవాట్లు. అందులో అత్యంత ప్రమాదకరమైనది ప్రతి విషయానికి వెంటనే స్పందించడం. ఇది మన స్వేచ్ఛను నెమ్మదిగా హరించేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాల్సిన చోట యుద్ధ భూమిలా మారిపోతుంది. ప్రతి విషయానికి స్పందించే వ్యక్తి ఎప్పుడు అలసిపోయేవాడే. ఎందుకంటే అతను తన శక్తిని సృష్టికి కాకుండా ప్రతిచర్యలకి ఖర్చు చేస్తాడు. తన ఎదుగుదల కోసం ఉపయోగించాల్సిన సమయాన్ని ఇతరుల మాటలకు సమాధానం ఇవ్వడంలో వృధా చేస్తాడు. ఈ వృధానే మనిషిని లోపల నుంచి ఖాళీ చేస్తుంది. మీ మనసులో ఈ ప్రశ్న వేసుకోండి, ఈ మాటకి నేను స్పందించకపోతే నా జీవితం ఏం నష్టపోతుంది అని. చాలాసార్లు సమాధానం ఒక్కటే ఉంటుంది, ఏమీ కాదు అని. కానీ స్పందిస్తే నిద్రపోతుంది, మనసు భారం అవుతుంది, ఆలోచనలు గందరగోళం అవుతాయి,
శాంతి పూర్తిగా చెదిరిపోతుంది. ఇది అర్థం చేసుకున్నవాడు మౌనాన్ని ఎంచుకుంటాడు. మౌనం అంటే మాట్లాడలేకపోవడం కాదు, అవసరం లేనప్పుడు మాట్లాడకపోవడం. ఇక్కడ సత్యం ఏంటి అంటే, ప్రపంచం నీపై అభిప్రాయం ఏర్పరచుకుంటుంది నువ్వు ఎలా జీవిస్తున్నావో చూసి, అంతేకాని నువ్వు ఎలా వాదిస్తున్నావో చూసి కాదు. నీ యొక్క స్థాయి నీ ప్రవర్తనలో కనిపిస్తుంది, అంతేకాని నీ అరుపుల్లో కాదు. చిన్న మనసున్న వాళ్ళు ప్రతి మాటకి స్పందిస్తారు, కానీ పెద్ద మనసున్న వాళ్ళు ప్రతి మాటను కూడా గమనిస్తారు. ప్రతి మాటను హృదయంలోకి తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనసులోకి వచ్చిన ప్రతి మాట మంది కాదు అని. ఎవరైనా నీపై నిందలు వేస్తే అవి నీ జీవితాన్ని ఆపవు, కానీ వాటికి నువ్వు ఇచ్చే విలువ మాత్రం నీ యొక్క ఎదుగుదలను ఆపుతుంది. ప్రతి క్షణం స్పందించాలనే ఆతృత మనిషిని బలహీనుని చేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు నిరూపించాలి అనుకోడు. అతనికి తెలుసు నిజానికి అరుపులనేవి అవసరం లేనివని. గుర్తుపెట్టుకోండి, వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేని స్థాయికి ఎదగడం ఇదే నిజమైన విజయం. నీ మౌనం చాలాసార్లు నీ గౌరవాన్ని కాపాడుతుంది. నీ స్పందనే చాలాసార్లు నీ విలువను తగ్గిస్తుంది. ఇది బాధాకరమైన నిజమైనప్పటికీ ఇదే నిజం. అందుకే ప్రతిసారి స్పందించే ముందు ఒక్క క్షణం ఆగు. ఈ స్పందన నా భవిష్యత్తును బలపరుస్తుందా, లేదా కేవలం నా అహాన్ని తృప్తిపరుస్తుందా? ఈ ఒక్క ప్రశ్న నీ జీవిత దిశనే మార్చేస్తుంది. జీవితంలో శాంతిని కోరుకునేవాడు ప్రతి యుద్ధంలోకి దిగడు. గెలవాలనుకునేవాడు ప్రతి సవాలుకు కూడా స్పందించడు. ఎంతో ఎత్తుకు ఎదగాలనుకునేవాడు ప్రతి క్షణం తన శక్తిని కాపాడుకుంటాడు. ఇదే జీవన విజ్ఞానం, ఇదే అంతర్గత బలం, ఇదే నిజమైన పరిపక్వత. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాలనే ఆత్రం ఉన్నంత వరకు మనం మన అంతర్గత శక్తిని బయటకి చిందిస్తూనే ఉంటాం. ఆ శక్తి మన ఎదుగుదలకు ఉపయోగపడాల్సింది, కానీ ఇతరుల అజ్ఞానం, అసూయ, అహంకారాలకు ఆహారంగా మారుతుంది. ప్రపంచంలో ఎక్కువగా బాధపడేవాళ్ళు ఎవరో కాదు, ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా స్పందించేవాళ్ళే. ఎవరైనా మన మీద కోపంగా మాట్లాడితే వెంటనే మనలో కూడా కోపం రగిలితే అప్పుడు మనం వాళ్ళ స్థాయికి దిగిపోయినట్లే. ఆ క్షణంలో మన ఆలోచన మనది కాదు, అది వాళ్ళ మనసులోంచి మనలోకి వచ్చిన ప్రతిబింబం మాత్రమే. ఇది చాలామందికి అర్థం కాని సత్యం. నీ మనసును ఎవరో కలవర పెడుతున్నారంటే వారికి నువ్వే అనుమతి ఇచ్చావన్నమాట. ప్రతిస్పందన అనేది చాలాసార్లు మన అహం చేసే పని, స్పందన అనేది మన జ్ఞానం చేసే పని. ఈ రెండిటి మధ్య తేడా తెలిసిన రోజు నుంచే మనిషి ఎదగడం ప్రారంభమవుతాడు. నీపై ఎవరో తప్పుడు మాట అన్నారని, నీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడారని బాధపడుతున్నావా? ఆలోచించు. నువ్వు నిశ్శబ్దంగా నీ పనిలో నువ్వు ముందుకు వెళ్తే వాళ్ళ మాటలు ఎవరిని గాయపరుస్తాయి? నిజం ఎప్పుడూ కేకలు వేయదు, అబద్ధం మాత్రమే అరుస్తూ ఉంటుంది. అందుకే నీ జీవితంలో ఎదిగిన వాళ్ళు తమ పనే మాట్లాడేలా చేస్తారు, తమ ఫలితాలే సమాధానం ఇస్తాయి, తమ నిశ్శబ్దమే గట్టి హెచ్చరికగా మారుతుంది. నీ ప్రతిస్పందన నీ స్థాయిని బలపెడుతుంది, నీ ప్రతి నిశ్శబ్దం నీ లోతుని తెలియజేస్తుంది. బురదలో రాయి వేస్తే ఆ బురద ఎగిరి నీ మీదే పడుతుంది. అదే రాయిని పట్టించుకోకపోతే ఆ బురద అక్కడే ఉంటుంది. అలానే ప్రతి మాటకు స్పందిస్తే ఆ మురికి నీ మీదే పడుతుంది. పట్టించుకోకపోతే అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది భయం కాదు, పారిపోవడం కాదు, ఇది నీ శాంతిని ఎంచుకోవడం. ప్రతి విషయానికి స్పందించేవాడు రోజు యుద్ధం చేస్తాడు. ప్రతి విషయాన్ని వదిలేయడం నేర్చుకున్నవాడు ప్రతిరోజు జీవితాన్ని గెలుస్తాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనిషి అర్థం చేసుకుంటాడు, నా సమయం విలువైంది, నా మనసు పవిత్రమైంది, ఇక నా శక్తి పరిమితమైంది అని. అందుకే అతను ప్రతి చోట ఖర్చు చేయడు. చివరికి జీవితం చెప్పే సత్యం ఒక్కటే, తన శాంతిని కాపాడుకోగలిగిన వాడే నిజంగా బలవంతుడు. మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో అతను అర్థం చేసుకుంటాడు, ప్రతి విషయానికి స్పందించడం అంటే జీవించడం కాదు,
అలసిపోవడమని. ప్రతిసారి మనసు బయట ప్రపంచంతో యుద్ధం చేస్తే లోపల శాంతి ఉండదు. ప్రతిస్పందన అలవాటు మనల్ని చిన్న చిన్న విషయాలకే పెద్దగా బాధపడేలా చేస్తుంది. చిన్న మాటకు పెద్దగా గాయం, చిన్న చూపుకు పెద్ద కోపం, చిన్న అవమానానికి పెద్ద కలత. ఇలా మన జీవితం మన చేతుల్లో ఉండకుండా ఇతరుల చేతుల్లో ఊగిసలాడుతుంది. ఇక్కడ ఒక సత్యం ఉంది. నీ విలువను నువ్వే ప్రతిస్పందనల ద్వారా తగ్గించుకుంటున్నావు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు స్పందిస్తే నీ మాట నాకు ముఖ్యం అని ప్రకటించినట్టే, అది నిజంగా ముఖ్యం కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరికి నీ సమాధానం అవసరం లేదు. ప్రతి ప్రశ్నకి వివరణ అవసరం లేదు. ప్రతి విమర్శకుడికి నీ శ్రద్ధ అవసరం లేదు. ఇది అర్థం చేసుకున్న రోజు నుంచే మనిషి నిజంగా ఎదగడం మొదలెడతాడు. ఆకాశం ఎవ్వరికీ కూడా సమాధానం ఇవ్వదు. సముద్రం ఎవ్వరినీ వివరణ అడగదు. పర్వతం ఎవ్వరినీ నమ్మించదు. అయినా అవి తమ స్థితిలోనే నిలబడి ఉంటాయి. అవి శక్తివంతమైనవి, ఎందుకంటే అవి నిశ్శబ్దంగా ఉంటాయి. అలానే నువ్వు కూడా నీ విలువను నీ కేకలతో కాదు, నీ స్థిరత్వంతో చూపించు. ప్రతిస్పందించకుండా ఉండడం అంటే బాధను దాచుకోవడం కాదు. అది బాధను నీపై ఆధిపత్యం చేయకపోవడం. చాలామంది అనుకుంటారు, నేను మాట్లాడకపోతే వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారు అని. కానీ నిజం, ఎప్పుడూ మాట్లాడేవాణ్ణే తేలిగ్గా తీసుకుంటారు. నిశ్శబ్దంగా స్థిరంగా ఉండేవాడి మాటకు మాత్రమే బరువు ఉంటుంది. ఎప్పుడూ అరిచేవాడి మాట గాలిలో ఉంటుంది. ప్రతి విషయానికి స్పందించేవాడు ఇతరుల భావోద్వేగాలకు బానిస. ఎంచుకొని స్పందించేవాడు తన జీవితానికి తానే నాయకుడు. ఇది ఒక అలవాటు కాదు, ఇది ఒక స్థాయి. ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళు వాదించరు, నిరూపించరు, వేధింపులకు స్పందించరు. వాళ్ళు తమ పనితో, తమ ఫలితాలతో, తమ నిశ్శబ్దంతోనే మాట్లాడతారు. నీ మౌనం చాలామందికి సమాధానం, నీ ఎదుగుదల చాలామందికి హెచ్చరిక, నీ శాంతి ఎంతోమందికి అసహనం. అందుకే ప్రతి విషయానికి స్పందించకు. నీ శక్తిని కాపాడుకో, నీ మనసుని రక్షించుకో, నీ జీవితాన్ని నువ్వే నడిపించు. ఇదే అంతర్గత స్వాతంత్రం. స్థిరత్వం అంటే మొండితనం కాదు. పరిస్థితులు మారినా సరే లోపల సమతుల్యత కోల్పోకుండా ఉండే శక్తి. ఈ శక్తి ప్రతిస్పందన వల్లే మొదటిగా చీలిపోతుంది. ఎవరో నిన్ను రెచ్చగొట్టే మాట అన్నప్పుడు, నీ లోపల తుఫాను లేచినప్పుడు, ఇక అప్పుడే ఒక్క క్షణం ఆగి నిన్ను నువ్వే అడుగు, ఇది నా జీవితాన్ని మార్చే మాట, లేదా నా మనసును దోచుకునే మాట? చాలాసార్లు సమాధానం రెండవదే అయి ఉంటుంది. అలాంటి మాటల కోసం నీ శక్తిని ఖర్చు పెట్టడం అంటే నీ భవిష్యత్తును చిన్న చిన్న విషయాలకే తాకట్టు పెట్టడం. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం ఉంది. నీ శాంతి నీ హక్కు, కానీ దాన్ని కాపాడడం నీ బాధ్యత. ఎవరు ఏమన్నా సరే నీ మనసు కదిలితే వాళ్ళు నిన్ను నియంత్రిస్తున్నారన్నమాట. నువ్వే నియంత్రణ తీసుకున్న రోజు నుంచే ప్రపంచం నీపై ప్రభావం చూపలేకపోతుంది. చాలామంది అనుకుంటారు, స్పందించకపోతే నేను ఓడిపోయినట్లే. కానీ నిజంగా ఓడిపోయేది ఎవరంటే అనవసరమైన యుద్ధాల్లో తన శక్తినంతా కోల్పోయేవాడే. నువ్వు మాట్లాడకపోవడం ద్వారా ఓడిపోవడం లేదు, నువ్వు ఎంపిక చేసుకుంటున్నావు. ఎక్కడ యుద్ధం అవసరం, ఎక్కడ నిశ్శబ్దమే విజయమని గమనించు. నీ జీవితంలో నిన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు నీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటారు. నీ ఎదుగుదలను చూసి సంతోషిస్తారు. కానీ నీపై అసూయ పడేవాళ్ళు నీ నిశ్శబ్దానికి భయపడతారు. మీ స్పందనలకి ఎదురు చూస్తారు. ఎందుకంటే స్పందన వాళ్లకు ఆహారం. అందుకే వాళ్ళకి ఆహారం ఇవ్వకు. నీ విలువని కాపాడుకోవాలంటే ప్రతి దానికి నీ సమయాన్ని ఇవ్వద్దు.
నీ మనసును ప్రతి ఒక్కరికి కూడా తెరిచి ఉంచొద్దు. నీ భావాలను ప్రతి చోట చల్లవద్దు. నీ జీవితంలో ప్రశాంతత కావాలంటే నీ స్పందనల్ని తగ్గించు. నీ అవగాహనను పెంచుకో. నీ దృష్టిని నీ లోపలికి తిప్పు. ఒకరోజు నువ్వే గమనిస్తావు. నిన్ను బాధపెట్టే మాటలు తగ్గిపోతాయని కాదు, నిన్ను బాధపెట్టే శక్తి వాటికి లేకుండా పోయింది అని. అదే నిజమైన ఎదుగుదల. అదే మౌన విజయం. అదే జీవితంలోని అతిపెద్ద స్వాతంత్రం. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.